ఇక్కడ ఎవరో ఫోన్లలో మొత్తము గలీజ్ పొరలు పెడతారు. రూములలో దాక్కొని గోడలకు తలుపులకు దాక్కొని మడ్డి చేసి పెడతారు. అన్ని వైబ్రేషన్ అంతా బీకేసి పనికిరాని వైబ్రేషన్ వాళ్ళకి ఇట్లాంటి ఫోన్లు, టీవీలు, పరుపులు, చెద్దర్లు ఏం లేకపోతే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఆయిల్ పెయింట్ లేకపోతే ఆయిల్ పెయింట్ తీసుకుపోతారు. చాలా చదువుగాలు ఇక్కడ నేను ఫోన్లో పాటలు, సినిమాలు, సీరియల్ చూస్తే వాళ్ళు చూసినట్టు యాక్టింగ్ చేసిన వాళ్ళకి నటించి చూపిస్తారట. ముసలోళ్ళు, పెళ్ళిళ్ళైన సెకండ్ హ్యాండ్ వాళ్ళు, 50-60 ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాళ్ళు, అసలు ఏం తెలియని ఉంటారు. మంత్రదంతాలతో ఫోన్ల మీద పొరలు పెట్టి వాళ్ళ గొంతును అవిటితనాన్ని తీసుకొచ్చి ఫోన్లకి వెళ్ళి నోట్లకి పంపిస్తూ అంటారు. చేతుల మీద పొరలు పెట్టి చేతులకు శరీరంలో ఆవహించి భూతపేత పిశాచాల శరీరంలో చూస్తారు. వాళ్ళ రోగాలు పాపాలు అంటగడతా అంటారు. కాలాజాదుగాలు, కనికట్టు, బాణమతి విద్యలు, క్షుద్ర విద్యలు, ప్రేతాత్మగాలు. ఎవడో ట్రస్టులు పెడతారు. ట్రస్టులు పెట్టి స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్ పెట్టి ఆధ్యాత్మిక వేలినం పీకినం అని చెప్పి షో చేస్తూ అంటారు. వాళ్ళతో ఇష్టం వచ్చిన భజనలు చేయించుకుంటారు దేవుళ్ళు. అది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎవరెవరో సుంటలు, గొట్టంగాలు మొత్తం వాళ్ళ మీద అన్ని కేసులు ఉంటాయి. నేరస్తులు వాళ్ళు మొత్తం దేవుడని ప్రచారం చేస్తూ ఉంటారు. అక్కడ డబ్బులు దాచిపెట్టడానికి ప్లాన్లు వేసి సాయిబాబా ట్రస్టులు అట్లాంటివి. వాళ్ళు ఏం నేర్పారు, వాళ్ళకి ఏం రాదు కూడా అసలు. స్కూళ్ళు, కాలేజీలు పెట్టు, హాస్పిటల్ పెట్టు, జనాలకు ఆపరేషన్లు చేయించుడు, వాటిని చూపెట్టి 120 దేశాల డబ్బులు వసూలు చేస్తారు. 1000 కోట్లు, 500 కోట్లు హాస్పిటల్ పెట్టి 120 దేశాల ప్రచారం చేసి 5000 కోట్లు వసూలు చేస్తారు వాళ్ళు. స్కూళ్ళు, కాలేజీలు పెట్టి వాళ్ళందరితో దేవుడని భజన చేయించుకుంటారు. స్కూళ్ళు, కాలేజీలు అంటే గవర్నమెంట్ కొన్ని కోట్ల మంది స్కూళ్ళు, కాలేజీ పెట్టి చదివిస్తుంది. వాళ్ళందరితో దేవుడని పూజ చేయించుకుంటుంది గవర్నమెంట్. రేషన్ బియ్యం కొన్ని కోట్ల మందికి ఇస్తారు. గవర్నమెంట్ దేవుడు అంటారు వాళ్ళు. ఎవడైతే దేవుళ్ళని పూజ చేసుకుంటారో వాడు 1 కోటి మంది కూడా రేషన్ బియ్యం ఇయ్యాడు. లక్షల మందికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేడు గవర్నమెంట్ ఇచ్చినట్టు. గవర్నమెంట్ లాగా స్కాలర్షిప్లు, సబ్సిడీలు కూడా ఇవ్వలేడు. వీళ్ళు బ్లాక్ మనీ దాచిపెట్టి వాడిని దేవుడని ప్రచారం చేస్తూ అంటారు. గొట్టంగాలను ఎవడైనా హాస్పిటల్ పెట్టి ఆపరేషన్ చేస్తే దేవుడు అయిపోతాడు. సేవా కార్యక్రమం చేసినట్టు అవుతుంది. గవర్నమెంట్ ఎంతోమందికి ఆపరేషన్ చేస్తారు. వాళ్ళందరూ దేవుళ్ళు అంటారా? అంటే మాయలు మంత్రాలు చేసి నమ్మిస్తూ అంటారు అన్నట్టు. వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ దాచిపెట్టి దేవుళ్ళని ముసుగుల తప్పించుకుంటారు అన్నట్టు. దేవుళ్ళు అయితే వాళ్ళకి అక్కడ ఏం దాచిపెట్టినా అడగొద్దు, ఏం విరాళం ఇచ్చినా అడగొద్దు, అపచారం అవుతుంది, పాపం జరుగుతుంది, నరకానికి పోతారని షోలు చేస్తూ అంటారు అన్నట్టు. కలియుగంలో, కలికాలంలో 70% మంది ఫేక్ గాలు ఉంటారు. అంటే దొంగలు ఉంటారు. 70% మంది ఫేక్ గాలు ఉంటారు కలియుగంలో, కలికాలంలో. భాగవతం అనే గ్రంథంలో రాసి ఉంటుంది. ద్వాపరయుగంలో రాస్తారు చివరిలో. ఇది 70% మంది ఓటేస్తే ఎన్నికల్లో 70% మంది ఓటు హక్కుతో వాళ్ళే గెలుస్తారు అన్నట్టు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు మెజార్టీ నుండి. ఈ మెజార్టీ గాలే మొత్తం నిర్ణయిస్తాడు అన్నట్టు. మటన్ తినేటోళ్ళు, తాగుబోతుగాళ్ళు, బ్రాండీలు, విస్కీలు తాగుతారు, సిగరెట్లు తాగేటోళ్ళు, గుడుంబాలు తాగేటోళ్ళు, గుట్కా తినేటోళ్ళు, స్కాలర్షిప్లు, పింఛన్లు, రేషన్ బియ్యంగాలు, వీళ్ళదే 70% ఉంటారు కాబట్టి వీళ్ళే నిర్ణయిస్తారు అన్నట్టు ఏం చేయాలని. దేశంలో ఏ చట్టాలు ఉండాలి, ఏం నిర్ణయం తీసుకోవాలని. రాజరికాన్ని రద్దు చేసింది కూడా మళ్ళీ వీళ్ళే. స్వాతంత్ర పోరాటం చేసి ప్రజాస్వామ్యం తీసుకొచ్చింది కూడా ఈ 70% గాలే. రాజరికం ఉంటే రద్దు చేసి లక్షల కోట్ల యుగాల నుంచి రాజరికాన్ని. మెజార్టీ వీళ్ళదే కాబట్టి వీళ్ళు చెప్పినట్టే జరుగుతాయి అన్నట్టు. లక్షల కోట్ల అప్పులు చేసేది కూడా మళ్ళీ వీళ్ళే. కోటి కోట్ల అప్పులు, 70 లక్షల కోట్ల అప్పులు, మళ్ళీ 100 పార్టీలు పెట్టేటట్టు చేసేది కూడా ఈ 70% గాలే. మత కళాలు కూడా చేసేది కూడా ఈ 70% గాలే. ఓటు హక్కు ఉండి రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళే. వేరే మతాలను భారతదేశంకి వచ్చేటట్టు చేసేది కూడా వీళ్ళే. ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో ఏ మతంలో ఉండదు. ఏ మత గ్రంథాలలో కూడా ప్రజాస్వామ్యం ఉండదు. హిందూ మతం కానీ, బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, సిక్కు మతం కానీ, ఇంకే మతంలో ఉండదు. ముస్లిం మతం కానీ, క్రిస్టియన్స్ కానీ. ప్రజాస్వామ్యం అంటే ప్రతి దేశానికి యుద్ధాలు జరుగుతాయి అన్నట్టు. 300 సంవత్సరాల నుండి అన్నీ అప్పులు చేస్తూ అంటారు, దివాలా తీస్తూ అంటారు. లక్షల కోట్ల యుగాల నుంచి యుద్ధాలు జరగని కొత్తగా జరుగుతాయి అన్నట్టు. 4-5 వేల సంవత్సరాల వరకే భారతదేశంలో 70% భూభాగం వేరే మతాల దేశాల భూభాగంలాగా మారిపోయింది ఈ ప్రజాస్వామ్యం ఇట్లాంటి గొడవలు చేపట్టి. ఇదివరకు 5,000 సంవత్సరాల కలియుగం స్టార్ట్ అయినప్పటి నుండి వాళ్ళు నమ్మే దేవుళ్ళని నమ్మాలని కొంతమంది ఏం చేస్తారంటే శివుని నమ్మితే దేశం మొత్తం శివుని నమ్మాలి, విష్ణుమూర్తిని నమ్మితే దేశం మొత్తం విష్ణుమూర్తిని నమ్మాలని గొడవలు చేసి వేరే మతాల దేశాలుగా మారుస్తారు. ఈ గొడవల వల్ల బౌద్ధ మతం, జైన మతం కూడా తయారవుతుంది భారతదేశంలో. వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి వేరే మతాలకు సాయం చేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. వాళ్ళ మతం దేశాలుగా మారుస్తారు. వాళ్ళ మతం దేశాలుగా మార్చినప్పుడు ఈ 70% మంది తెలివితేటలు ఉంటాయి. 200 దేశాలు వాళ్ళ మతాన్ని కూడా డెవలప్ చేయాలి కదా. వాళ్ళ హిందూ మతాన్ని డెవలప్ చేసుకోవాలి కదా. వాళ్ళు చేసినట్టు వాళ్ళ మతం దేశాలుగా మార్చుకోవాలి కదా. ఒక 10-20 దేశాలను హిందూ మతం దేశాలుగా ఎందుకు మార్చుకోవాలి అంటే కెపాసిటీ ఉండదు అన్నట్టు. వాళ్ళ కర్మ ఫలితం వల్ల వాళ్ళు రాజులు కాదు, మామూలుగా బతకాల్సిన వాళ్ళు లాబింగ్ అట్లాంటివి చేసి రాజులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు అవుతారు. దేశాన్ని వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడో ముసోళ్ళగా బతుకుతూ అంటారు. వాళ్ళ కర్మ ఫలితం వల్ల అనుభవించాల్సిన వాళ్ళు. సాధువులు, సన్యాసులంతా దొంగలు అన్నట్టు విరాళం అడుగుతారు, చందాలు అడుగుతారు. ఎందుకంటే సొంతంగా తపస్సు చేసే కెపాసిటీ ఉండదు కాబట్టి విరాళం అడుగుతారు. వాళ్ళకి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని మంచోడని చెప్పాలి. కోట్లు ఇస్తారు కాబట్టి.
డబ్బులు సంపాదించే తెలివితేటలు లేనప్పుడు వాళ్ళు మోక్షం ఎట్లా సంపాదిస్తారు? ఏ తపస్సులు చేయనాడు కూడా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తారు. తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళ ఇచ్చాశక్తితోనే లక్షల కోట్లు సంపాదించగలుగుతారు. వాళ్ళు కూడా బిజినెస్ చేయగలుగుతారు. స్టాక్ మార్కెట్ డబ్బులు పెట్టి చేస్తారు. అట్లాంటివి చేస్తే నేరం అవుతుంది, పాపం అవుతుంది, ఎవరిదో డబ్బు అనవసరంగా కొట్టేసినట్టే. స్టాక్ మార్కెట్ అంటే రూపాయి పెడితే 10 రూపాయలు అవుతుంది, మోసం. కాబట్టి వాళ్ళు కూడా ఫ్యాక్టరీలు పెట్టగలుగుతారు కదా. ఫ్యాక్టరీలు పెట్టాలంటే వేరే వాళ్ళు 40 రూపాయలకి అమ్మితే వాళ్ళు 30కే అమ్ముతారు. నాకు మాటలు రావద్దని కాలాజాదు చేసి మొత్తం క్షుద్రశక్తులు, ప్రేతాత్మలు ఇవి మనుషుల కాళ్ళు చేతులు ఎముకలు తయారు చేయాలనుకున్నాయి. నన్ను హాస్పిటల్ తీసుకుపోయి గోపిగాడు, రామకృష్ణ డాక్టర్ గారు, ఇంకా కొంతమంది ప్లాన్లు ఇస్తారు. తుర్కోళ్ళు, క్రిస్టియన్స్ గారు, బౌద్ధ మతం, జైన మతం గారు, ప్రాణి కిల్లింగ్ రేకి గారు, సాయిబాబా ట్రస్ట్ గారు, వాళ్ళందరూ కలిసి ప్లాన్లు వేసి వాళ్ళు యవ్వనంతో తయారై తిరగాలనుకుంటారు. 25 సంవత్సరాలు బట్టి కొట్టేస్తారు జాతకాన్ని. డిఎన్ఏని కొట్టేసారు. లక్షల కోట్ల యుగాల పూర్వజన్మలు కూడా కొట్టేసారు. వాళ్ళ మతంలో దేవుళ్ళు కావాలనుకున్నారట. లక్షల కోట్ల సంవత్సరాలు బతకాలనుకున్నారు వాళ్ళు. వాళ్ళ మత గ్రంథాల లేని అని నింపుకోవాలనుకున్నారు చాలా మతాల వాళ్ళు మనుషులను కూడా తయారు చేస్తారట. మనుషుల అవయవాలు మారుస్తారు. వేరేటోనికి గొర్రెలాగా గొంతుంటే అది తీసుకొచ్చి ఫోన్లలో పొరలు పెట్టి, అన్నంలో పొరలు పెట్టి నింపేసి వాళ్ళకి వేరే గొంతు మంచిగా తయారు చేస్తారు అన్నట్టు. 20 సంవత్సరాలు బట్టి క్లోనింగ్ కన్నా ఘోరం అన్నట్టు. ప్రపంచంలో ఏం తెలియకుండా చేస్తారు. 100 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో ఇట్లాంటి వాళ్ళు. 180 దేశాల నుంచి క్షుద్రశక్తులు, ప్రేతాత్మలను తీసుకొచ్చారు. పేపర్ల టీవీలో రాకుండా మెయింటైన్ చేస్తారు. న్యూస్ ఛానళ్ళు, పేపర్లు, సైన్యం గాలు, ఆర్మీ గాలు, నేవీ గాలు, ఎయిర్ ఫోర్స్ గాలు. కర్మఫలితం వల్ల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాబులు రాలే కదా వాళ్ళు. హిందూ మతం అంటే క్షత్రియులు మాత్రమే సైన్యంలో ఉంటారు. ఏ మతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు కూడా ఉండరు. ఓసీ వాళ్ళు కూడా ఉండరు. ఒక క్షత్రియులు మాత్రమే ఉంటారు. అంటే వాళ్ళ కర్మ ఫలితం కాదన్నట్టు. ప్రజాస్వామ్యం అన్నట్టు అదంతా. క్షత్రియులు తప్పించి ఇంకెవ్వరు ఉండద్దు అన్నట్టు సైన్యంలో. ఏం కులం వాళ్ళు కూడా ఉండద్దు అన్నట్టు. అంటే వాళ్ళ కర్మ ఫలితాన్ని అనుభవిస్తలేరు. ప్రజాస్వామ్యం పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని అనుభవిస్తారు. కాబట్టి భారతదేశాన్ని కాశ్మీర్ని ఎవరో ఆక్రమించుకుంటారు, చైనాని ఎవరో ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకున్న మళ్ళీ 70 సంవత్సరాలు వీళ్ళు ఆక్రమించాలి. ఎందుకంటే వీళ్ళు క్షత్రియులు కాదు కదా. ఉద్యోగం ఇవ్వకపోతే, జీతం ఇవ్వకపోతే వాళ్ళే మొత్తం కాలబెట్టేస్తారు. 5 సంవత్సరాలు నీకు జీతం ఇవ్వమంటే ఆ క్యాంపులు వాళ్ళే తలగబెడతారు. మొన్న అగ్నిపథ్ స్కీమ్ లాగా నీకు డబ్బులు ఏమో 20 సంవత్సరాలు పింఛన్లు ఇవ్వ, రిజర్వేషన్లు ఏమి ఇవ్వమంటే వాళ్ళే మిగతాదంతా వాళ్ళే చేస్తారు. వేరే దేశం కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు 15-20 సంవత్సరాలు జీతాలు ఇయ్యరు, పింఛన్లు కూడా ఇయ్యారంటే మొత్తం కాలబెట్టేసి వాళ్ళే పారిపోతారు వేరే దేశానికి. లేకపోతే వేరే దేశానికి మొత్తం వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. క్షత్రియులు అంటే వాళ్ళు జీతం ఇవ్వకుండా ఉంటారు. దేశం కొరకు బతుకుతారు. కర్మ ఫలితం వల్ల బతుకుతారని అనుకుంటారు. 70 సంవత్సరాలు మీరు ఎప్పుడు చూడలేక క్షత్రియులు మొత్తం సైన్యంలో ఉంటారు 100% మంది. పూర్వకాలంలో ఇట్లాంటి గొడవలు జరిగినట్టు ఎక్కడన్నా హిస్టరీ పుస్తకాలు అంటే వేరే దేశం నుంచి అప్పులు తీసుకొచ్చినట్టు, పరిపాలించినట్టు ఎక్కడ ఉండే ఇక 1000 సంవత్సరాలు బట్టి పారిపోయినట్టు ఇట్లాంటివి ఏముండయి. మళ్ళీ రాజకీయ పార్టీలు ఉండి పోటీలు చేసినట్టు, అప్పులు చేసి పరిపాలించినట్టు ఏ దేశ చరిత్రలలో కూడా ఉండేవి. ప్రజాస్వామ్యం వచ్చినాకనే అప్పులు అని. రాష్ట్రపతి ప్రధానమంత్రి అంటే ఆయుధాలు కూడా పట్టుకోరా, సరిగ్గా నడవరాక కింద పడతా అంటారు. ప్రతి దేశంలో అట్లనే ఉంటారు. మళ్ళీ మాట్లాడరాదు. నోటి నిండుగా సుఖ వ్యాధులు, గజ్జి, తామరలు ఉంటాయి. మొత్తం రకరకాల రోగాలు, బీపీ, షుగర్లు. మందులు వేసుకోకపోతేనే చచ్చిపోయేటట్టుంటారు. ఒక్కరిని పంపిస్తే 50 మంది లేకపోతే బయటికి కూడా లేరు. 200 మంది, 400, 500 మంది లేకపోతే ఎవరైనా మర్డర్ చేస్తారేమని. అంటే ధైర్యం ఉండదు అన్నట్టు వాళ్ళకి. యుద్ధం చేసే కెపాసిటీ లేకుండా ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు అవుతారు. రాజరికంలో యుద్ధం చేసే కెపాసిటీ ఉంటుంది అన్నట్టు వాళ్ళకు. మామూలు సైనికుల కన్నా ఎక్కువ శక్తి ఉంటుంది. సైనికులు ఒక 100 మందిని చంపుతారు, 1000 మందిని చంపుతారు. అంటే యుద్ధం చేసే కెపాసిటీ లేనప్పుడు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఎట్లయితారు? అన్ని ఆయుధాల గురించి తెలిసి ఉండాలి. అవి ఎట్లా వాడతారో కూడా తెలిసి ఉండాలి. ఒక AK-47 ఇస్తే తీవ్రవాదులతో యుద్ధం చేసే కెపాసిటీ కూడా ఉండాలి కదా. సొంతంగా ఒక్కడే పోగలగాలి కదా, ఎవరిని సెక్యూరిటీ తీసుకోకుండా. అంత ధైర్యం కూడా ఉండాలి కదా. పూర్వకాలంలో అట్లే ఉంటాయి కదా రాజులు అంటే. 1000 మంది రావాలి, 5-6 రోజుల నుంచి వాళ్ళకి మొత్తం ప్రిపేర్ అవుతా అంటారు. అప్పుడు ఎవ్వరు లేరని తెలిసినప్పుడు వస్తారు. మళ్ళీ మఫ్టీలో 1000 మంది ఉంటారు. అంటే సొంతం బలం ఏముండదు, ధైర్యం ఉండదు. పిరికిగాళ్ళు అన్నట్టు. కర్మ ఫలితం వల్ల వచ్చేటి కావు కదా, దొంగతనంగా వచ్చేటి కదా. జనాలు కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎవడో ప్రజాస్వామ్యం పెట్టి ఓట్లు వేయమంటాడు. 5 సంవత్సరాలకి ఎవడెవడో వస్తాడు. 5 సంవత్సరాలు 3 సార్లు ఎన్నికలు. ఎవడు పడితే వచ్చి ఓటు వేయమంటాడు. ఈ 10 కోట్ల మంది కార్యకర్తలు వాళ్ళ మనుషులందరని టార్చర్ చేసినట్టే. వాళ్ళకి లక్షల కోట్ల యుగాల నుంచి ఉన్న కర్మ ఫలితాన్ని వీళ్ళు ప్రజాస్వామ్యం పెట్టుకొని టార్చర్ చేస్తా అంటారు అన్నట్టు. ఏమనంటే పోలీసులు, సైన్యం ఎన్ని రోజులు బతుకుంటారు, వాళ్ళు చచ్చిపోతారు 90 సంవత్సరాలకి. వాళ్ళు మళ్ళీ కొత్తగా వస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడనో శిక్షలు అనుభవిస్తూ అంటారు నేరాలు చేసి. హిందూ మతమైనా ఏ మతమైనా వాళ్ళు పాపం చేస్తే నరకానికి పోతారు కదా. సైన్యంలో ఉంటే నరకానికి పోరని రాసి ఉంటుందో చెప్పాలి టీవీలో. ప్రజాస్వామ్యం పెట్టి మేము స్వర్గం లేదు, నరకం లేదని చెప్పాలి. నరకం లేనప్పుడు స్వర్గం కూడా ఉండదు. పెళ్ళిళ్ళు ఉండవు, పిండాలు, అట్లాంటి మంత్రాలు కూడా ఏముండవు. గుళ్ళలో పోయి దర్శనం ఎందుకు చేసుకుంటారు ప్రజాస్వామ్యం అని? తిరుపతి పోయి ఎందుకు మొక్కుతారు? ఏం లేదు కదా. ఆడపోతే మొక్కితే పుణ్యం వస్తాయని కదా.
పిండాలు ఎందుకు పెడతారు, గుళ్ళలపై ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? ప్రజాస్వామ్యంలో ఏముంటాయి కదా, చేయకుండా ఏం కాదు కదా. ఇళ్ళ పండుగలు ఎందుకు చేస్తారు? ప్రజాస్వామ్యం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు ఎందుకు చేస్తారు అన్నట్టు సైన్యంలో ఉన్న వాళ్ళు ఏం లేవు కదా, పాపం లేదు, పుణ్యం లేదు, నరకం లేదు కదా, దేవుళ్ళు కూడా లేనట్టే కదా. లేనప్పుడు వాళ్ళకు ఏం చేయకుండా ఎవ్వరు ఏమన్నారు కదా. మళ్ళీ జాతకాలు ఎందుకు రాయించుకుంటారు సైన్యంలో ఉన్న వాళ్ళైనా? ప్రజాస్వామ్యం జాతకాలు ఎందుకు రాయించుకుంటారు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి వాళ్ళ ఇంట్లో పేర్లు ఎందుకు పెట్టుకుంటారు జాతకాల ప్రకారం? ఏం లేవు కదా ప్రజాస్వామ్యం అని. ప్రజాస్వామ్యం అని చెప్పి నాస్తికులను తయారు చేస్తా అంటారు, మతం ఉన్నదని నమ్మించుకుంటారు. ప్రజాస్వామ్యంలో జాతకాలు రాయించుకోవాలని రాస్తుంటుంది కదా, ఎందుకు రాయించుకుంటారు? గుళ్ళలో పోవాలని రాస్తుంటుంది, ఎందుకు పోతారు? పిండాలు పెట్టాలి, పెళ్లి మంత్రాలు చదివించుకోవాలి, ఏముంటాయి కదా. బౌద్ధ మతం అంబేద్కర్ హిందూ మతానికి వ్యతిరేకంగా కూడా ఇష్టం వచ్చినవి రాస్తాడు అన్నట్టు. మతం లేదన్నప్పుడు బౌద్ధ మతంలో కూడా పోవద్దు కదా అంబేద్కర్. వీళ్ళు ఎస్సీ ఎస్టీ గల అంబేద్కర్ హిందూ మతం కావచ్చు అనుకుని ప్రచారం చేసుకుంటూ అంటారు. బౌద్ధ మతం అయితే మాంసం తినద్దు, ఏ మాంసం కూడా తినద్దు అన్నట్టు. మద్యపానం, ధూమపానం, మాంసాహారం నిషేధం అన్నట్టు. వాళ్ళు మాత్రమే బౌద్ధ మతంలో పోతారు. బౌద్ధ మతం అని చెప్పి మాంసం తింటారు, మేకలు తింటారు, చేపలు తింటారు, తాగుతారు, తిరుగుతారు. అది అసలు బౌద్ధ మతమే కాదు. వాళ్ళు బౌద్ధ మత నియమాలు అంటే 3-4 పాటించిన తర్వాతనే అప్పుడు బౌద్ధ మతంలోనే తపస్సులు, సాధనలు నేర్పిస్తారు అన్నట్టు. వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో మతంలో పోయి వాళ్ళు ఇష్టం వచ్చినా చెప్పుకుంటారు అన్నట్టు. జనాలకు ఆ మతంలో పోతే తినొచ్చు, తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు అని. నియమాలు అవసరం లేదు, సాధనలు అవసరం లేదు కావచ్చు అనుకుంటారు. జనాలకు చదువుకొని ఉండరు కాబట్టి వాళ్ళు చెప్పి నమ్మిస్తారు అన్నట్టు వాళ్ళని. మేము మతాన్ని ప్రజాస్వామ్యం అని చెప్పి మొత్తం మద్యపాన పథకాలు పెడతారు, మొత్తం తాగుబోతుగాలు. ప్రజాస్వామ్యం అంటే ఆల్కహాల్ తాగుతారు, నాకు నోట్లే దాక్కుని నోట్లకు మనుషులను పంపించుడు, కెమెరాలలో కూడా మనుషులను పంపించుడు, రూమ్లలో దాక్కుని ఎవడెవడో చూస్తాడు. నాకు అన్ని తెలివితేటలు ఉంటాయి. 15 సంవత్సరాలు బట్టి మొత్తం తెలివితేటలు కొట్టేసి వాళ్ళు లాభాలుగా మార్చుకొని నా నోరు మొత్తం బికేసి పనులు, చిగురులు, ఎముకలు బికేసి ఆ ప్లేస్లో వేరే పనులు, చిగురులు పెడతారు. డిఎన్ఏతో ఉంటాయి. చిన్నగా ఉన్నప్పటి నుంచి 1976 పుట్టిన ఈ జన్మలో 75, 74 ఆ సంవత్సరంలో, అంతకుముందు 70, 60 అట్లాంటి సంవత్సరాలు ఎక్కడో ఏదో జన్మలో ఉంటాను నేను. ఏదో జన్మలో నాకు ఎక్కడనో వేరే జన్మ ఉంటాయి. అప్పుడు 70 సంవత్సరాలు, 80, 90 సంవత్సరాలు ఉంటాయి నాకు. అప్పుడు బట్టలు మొయ్యి తుమ్మల సెంటర్ ఎవరు నాకు తెలిసి ఉండదు. నాకే 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉంటాయో. నాకు ఎట్లా తెలుస్తుంది? నా దివ్య దృష్టి త్రికాలజ్ఞానం అవన్నీ పీకిచ్చిళ్ళు. లక్షల కోట్ల జన్మలు తపస్సు తపశక్తి కూడా పీకిచ్చిళ్ళు. వాళ్ళ లాభాలుగా మార్చుకోవాలని బట్టలు మొగిలిగాడు ప్లాన్ వేస్తాడు అన్నట్టు 1వ తరగతి నుంచి. అందుకని ఎక్కడ పడితే అక్కడ ప్లాన్ వేసి తీసుకుపోతా అంటాడు. వాళ్ళ జాతకంలాగా కూడా మార్చుకుంటారు. 2002 ప్రాణి కిల్లింగ్ వాళ్ళతో మెదడు తెరిపించి. వాళ్ళకి తెలుసు నేను వాళ్ళకు 76లో పుట్టకముందు వేరే జన్మలు ఎక్కడో ఉంటారని తెలిసి ఉంటుంది అన్నట్టు. లక్షల కోట్ల జన్మలు వాళ్ళ జన్మ అనుకొని నాకు మెదడు తయారు చేసినట్టు. ఎవరు తాగుబోతు కానీ నాకు మెదడు తయారు చేస్తారు, ఎక్కడ గ్రంథాలు రాసి ఉంటుంది. ఎవరు మెదడులు తయారు చేస్తారు, ఎముకలు తయారు చేస్తారు, గుండె తయారు చేస్తారని రాసి ఉంటుంది. వాళ్ళ కళ్ళు తయారు చేస్తారు, అవయవాలు తయారు చేస్తారు. వాళ్ళ పుట్టిన గలీజ్ వాళ్ళని తీసుకొచ్చి నాకు వాళ్ళ జాతకంలాగా మార్చుకొని స్టైల్గా బతకాలనుకున్నట. 2002లో ప్రాణి కిల్లింగ్ వాళ్ళతో మెదడు తెరిపిస్తాడు. కైలాసం గాడని చచ్చిపోతాడు వాడు. ఎవరెవరు 5-6 పుట్టించి నీకు చుట్టాలు అవుతారు, నీకు చుట్టాలు అవుతారంటే నేను పుట్టిమని చెప్పిన 5-6. కొంతమంది పెళ్లి చేసుకొని 5-6 పుట్టిస్తారు. నీకు అన్నదమ్ములు పుట్టించారంటే నేను అడుగుతాను. నాకు అన్నదమ్ములు పుట్టి 5-6 పుట్టి 10 మందిని పుట్టి నేను లింకులు పెట్టుకుంటా వాళ్ళతోనండి. లేకపోతే అన్నం కూరలు కలుషితో చేసి మంత్రి ఇచ్చి పెడతారు. నీకు మంచిగా అనిపించింది కదా వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళ గుట్టలకు మంచిగా అవి కొనియాలి, ఇవి కొనియాలని నేను అడుగుతాను. నాకు ఎవరన్నా చాలా మంది కావాలి ఇంకా పిల్లలు పుట్టి అని సినిమాలాగా. నాకేం అవసరం ఉంటుంది? వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు పిల్లలు పుట్టించుకుంటారు. వాళ్ళకి మాత్రమే సంబంధం ఉంటుంది, నాకే సంబంధం ఉంటుంది? ఎవడో పిచ్చోని తీసుకొచ్చి వాళ్ళకి పుట్టిన పిచ్చోళ్ళని తీసుకొచ్చి నా మీద ఆవింపజేసి నా అష్టసిద్ధులు, సమస్థితి, దివ్యదృష్టి వాళ్ళకి నింపుకొని స్టైల్గా బతకాలనుకున్నట. వాళ్ళకి పుట్టిన వాళ్ళు కాబట్టి లాభింగ్ చేస్తారు, లంచాలు తీసుకుంటారు, అబద్ధం పడతారు, మోసం చేస్తారు. నాకే సంబంధం ఉంటుంది? ఎవడెవరినో తీసుకొచ్చి నాకు చుట్టమంటారు. రోడ్ల మీద పెట్టుకుని తుమ్మల చుట్టాలను తీసుకొచ్చి నాకు చుట్టమంటారు. బట్టలు మిగిలిన చుట్టాలను తీసుకొచ్చారు, నాకు చుట్టమంటారు. వాళ్ళ గుట్టిన తీసుకొచ్చి నాకు చుట్టమంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యను కూడా నాకు చుట్టమంటారు. వాళ్ళ అమ్మయ్యకు పుట్టినా నేను, బట్టలు మిగిలిన అమ్మకు అయ్యకు నేను పుట్టినా నేను. వాళ్ళు నాకు చుట్టం ఎందుకవుతారు? వాళ్ళకి ఎవరో పుట్టింటారు, వాళ్ళు ఎవరికో పుట్టింటారు. నాకేం సంబంధం ఉంటుంది? వాళ్ళ బట్టలు మిగిలి అంతా పుట్టిన వాళ్ళందరితో నాకు లింకులు ఉంటాయి. వాళ్ళు ఎవరో నాకేం తెలుసు? నాకే సంబంధం ఉంటుంది. వాళ్ళతో నాకే సంబంధం ఉంటుంది. ఎవరెవరి కర్మలకు ఎవరో పుడతారు, నాకే సంబంధం ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యే పుట్టిరు కాబట్టి వాళ్ళకి సంబంధం ఉంటుంది, నాకే సంబంధం ఉంటుంది. బట్టలు మిగిలిన 4-5 పుట్టించుంటే వానికి మాత్రమే 4తో లింకులు ఉంటాయి. నాకే సంబంధం ఉంటుంది? మీకు 3-4 బలవంతంగా తీసుకుపోయి హాస్టల్ వేసి వాని ఇంట్లో ఉండు, వాడు అన్నం పెడతాడు. లేకపోతే నీకు 1వ తరగతిలో నీకు తెలివితేటలు ఉంటాయి కదా, 7వ తరగతిలో ఇంటికి రాదు, బలవంతంగా వచ్చి వాళ్ళ లింకులు కలుపుతా అంటాడు అన్నట్టు. వాళ్ళు నీకు చుట్టమనుకోరాదు, వాని పిల్లం చుట్టమనుకో, వాడు మా గుట్ట కైలాసంగా చుట్టమనుకోరాదు. వాని ఇంట్లో బలవంతంగా ఎత్తే సచ్చినట్టు ఉండాలి, అక్కడనే ఉండాలి బలవంతంగా.
కావాలని తీసుకుపోయేస్తాడు అన్నట్టు నేను చదవని అంటే అప్పుడు లింకులు కలుస్తాయి కలవయ్యా బలవంతంగా ఇస్తే 2 సంవత్సరాలు అక్కడ అయితే వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళతో మాట్లాడాలి, తినాలి, రావాలి, పోవాలి కాబట్టి లింకులు కలుపుతూ ఉంటాడు అన్నట్టు. వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో లింకులు పెట్టుకోవాలన్నట్టు. వాళ్ళకి చుట్టాలు వస్తారు కాబట్టి వానితో లింకులు పెట్టుకోవాలి. ఇంటి చుట్టాలు అయితే వానితో లింకులు పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళైనా మంత్రం చేసినా పెట్టిస్తారు లింకులు. నాకేమవసరం ఊరందరిది నింపుకోవడానికి మెదడిగా ఎవరినో పెళ్ళిలో పిలిస్తే 100 మంది వస్తారు. వానితో నాకే సంబంధం ఉంటుంది అసలు? ఎవడిది అసలు? నువ్వు పిలిచినప్పుడు నీకు లింకులు ఉంటాయి, నాకే సంబంధం ఉంటుంది? నేను పెళ్ళిళ్ళకు 100 మందిని పిలిచా, పిలిచింది ఎవడు? నువ్వు. నీకు సంబంధం ఉండాలి. వాడు నాతో ఏం మాట్లాడేది? నేను పిలుస్తాను వాళ్ళని. నీకు సంబంధం ఉంటుంది కాబట్టి పిలుచుకున్నా, వాళ్ళు నీతో మాట్లాడు. రోడ్డు మీద పోతే నన్ను పిలుస్తా అంటారు పిలిచి, నాకేం అవసరం ఉంటుంది? నేను పిలిచిన వాళ్ళకి పెళ్ళిళ్ళకి రా, సావులకు రాని, నాకు సంబంధం ఉండదు కాబట్టి నేను పిలవను. నేను కూడా వాళ్ళ ఇళ్ళలో పోను. లేదా మనుషులు పెట్టి మాట్లాడిస్తారు, నీకు వాళ్ళు చుట్టమవుతారా లేదా అని. మనుషులను పెడతారు రోడ్ల మీద, పైసలు ఇచ్చి మాట్లాడిస్తారు. హోటల్ అక్కడ గివిలు నీకు చుట్టమవుతారా కావాలని నేను అడిగిన, హోటల్ అన్నం నేను అడిగిపోతే ఎవడో పిలుస్తారు రోడ్డు మీద, గివిలు నీకు ఏమవుతారు మందులు చెప్పాలని. వానికి ఎవరు చెప్తారు అట్లా అడుగుమని? ఎవరు చెప్తారు? లింకులు కలపాలని ఎవరు చెప్తాడు? వాళ్ళెవరు లింకులు కలపడానికి? వాళ్ళ కర్మబద్ధం వల్ల లింకులు కలుస్తాయి. లేదా అన్నం కూరలు కలుషితం చేసి నీకు లింకులు కలపాలన్నా, నీ నోట్లే మొత్తం గరగరేసి నీకు చుట్టం చేయాలా, మొత్తం నోరు 15 సంవత్సరాలు బీకేసి నోట్లే మనుషులను పెడతారు అన్నట్టు. పాస్తర్ గారితో 300 సార్లు ప్లేర్ చేసి కనుగుడ్లు ఎముకలు బీకేసి వాళ్ళు ఏసుక్రీస్తులు లాభాలాగా మార్చుకుంటారు. నాష్టాసిద్ధులు సర్వవ్యాపకంగా దివ్యదృష్టి త్రికాల జ్ఞానం కొట్టేస్తారు. నరేంద్ర మోడీ గారు ఎవడెవడు వచ్చి తెల్లగా తయారవుతారు, అంతా మురిగిపోయి సీగిపోయినట్టు పాడుపడ్డట్టుంటారు వాళ్ళు. వాజ్పేయి కూడా 90 రోజులు అంతా గలీజ్గా చీకిపోయి మురిగిపోయి అంత సుఖ వ్యాధితో గజ్జితో తామరతో మూత అంతా ఖరాబ్ అయి ఉంటారు. తర్వాత తెల్లగా మారుతారు, జాతకాలు కొట్టేసుకుంటా. సాయిబాబా గారు కూడా 1992 నల్లగా మురిగిపోయి చీకిపోయి పాడుపడి కుళ్ళిపోయి రక్త మాంసములతో చీకిపోయి బోడి చుట్టూతో ఉంటారు. తర్వాత జాతకాలు కొట్టేస్తారు. ఏకి ప్రాణికిలి, సిద్ధ సమాధి యోగా, ఇంకా చాలా మంది ఉంటారు. గణపతి సచ్చిదానంద స్వామి గారు, ఈషా ఫౌండేషన్ గారు, రామకృష్ణ పరమహంస బ్రహ్మకుమార్ సమాజం, ఇంకా చాలా మంది కలిసి ప్లాన్లు ఎత్తారు. తుర్కగాళ్ళు, క్రిస్టియన్ గాళ్ళు, బౌద్ధ మతం, జైన మతం గాళ్ళు నోట్లే దాక్కొని గరగరని మాట్లాడతారు. నా ఫోన్ మీద పొరలు పెట్టి నాకు కళ్ళు కనిపెట్టేట్టు చేసిండట. జుట్టు మొత్తం బీకేసి గజ్జి కుక్క జుట్టు చేస్తారు. జుట్టుకు పట్టుకొని గలీజ్గా తయారు చేసుకుంటా అంటారు. వాళ్ళకు పుట్టినోడు గజ్జి కుక్కలాగా. ఎవడో వాజ్పేయి గాడు, ఎవడో పిచ్చకుంటాడు వాడు. గవడు ప్రధానమంత్రి అని వాడు మన దేశానికి రాజా వాడు. ఎవరో గొట్టంగాలు నల్లగా మురిగిపోయి సీకిపోయి పాడుపడ్డట్టుంటారు. తర్వాత తెల్లగా ఎట్లయితే అంటే జాతకాలు కొట్టేస్తానన్నట్టు ఇక్కడ నా దగ్గర వచ్చి. లేకపోతే నల్లగా మురిగిపోయినోడు తెల్లగా ఎట్లయితాడో చెప్పాలి. 60 సంవత్సరాలు నల్లగా మురిగి సీకిపోయినోడు తెల్లగా ఎట్లయితాడు? ఉన్నట్టుండి ఆధ్యాత్మికం మొలిచి తపస్సులు చేసిండు వాడు. అదే నల్లగా ఉన్నోళ్ళు ఆశ్రమాలు పెట్టినోళ్ళు సచ్చేదాకా నల్లగానే ఉంటారు. వీనికి ఎట్లా మొలిచినాయి ఆధ్యాత్మికం? వాళ్ళంటే తపస్సులు చేస్తారు, ఇంకా పుస్తకాలు చదువుతారు, జప ధ్యానం చేస్తారు, ఆశ్రమాలు ఉంటాయి, సాధువులు ఉంటాయి, పుస్తకాలు అవుతారు. వీనికి ఏమవుతుందని 4-5 కవితలు రాయంగానే తెల్లగా అయ్యి నీట్గా ఇట్లా వైబ్రేషన్లు వస్తాయి. వీనికి తపస్సులు చేసిన వాళ్ళు 70 సంవత్సరాలు అట్లనే ఉండి చచ్చిపోతారు రోగాలు వచ్చి. అదే కలర్లు ఉండి వీళ్ళు తెల్లగా ఎట్లయితారు? వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుంది వీళ్ళకు? మురిగిపోయి సీగిపోయిన వాళ్ళు స్టైల్గా మారి వైబ్రేషన్లతో ఇట్లా ధైర్యం ఎట్లా తయారవుతారు? బలం వచ్చినట్టు. ముసలోళ్ళు అయితే బలం తగ్గుతాడు, బలం వచ్చి ధైర్యం ఎట్లా అంటారు? వేరే వాళ్ళు అవయవాలు కొట్టేసి అన్నట్టు నాయ అన్నట్టు. సినిమా కాదు, సీరియల్ కాదు, పేపర్ కాదు, వార్తలు కాదు, వార్తా ఛానళ్ళు. రామోజీరావు గాడు, ఇంకా చిరంజీవి గాడు, పవన్ కళ్యాణ్ గాడు తెల్లగా ఎట్లయితారు? నల్లగా మురిగిపోయి సీగిపోయి పాడుపడ్డట్టు పంది కొద్ది కలర్లు ఉంటాడు, తెల్లగా ఎట్లయితారు? వాని జాతకం ప్రకారం, వాడి శరీర కణాల ప్రకారం తెల్లగా అవుతాడు వాడు. 10వ తరగతి అని బూతు సినిమాలు నటించి బూతు కథలు చేసుకుంటే వాడు తుర్కోళ్ళ దగ్గర పోయి సురుమాలు పెట్టుకుంటాడు. బూతు డ్యాన్సులు, బూతు డైలాగులు చెప్పేటానికి వైబ్రేషన్ ఎట్లా? హిందూ మతాన్ని గేలి చేసే సినిమాలు, అత్తారింటికి దారేది అంటే ఇంద్రుడిని గేలి చేసుడు, ఎవరినైనా గేలి చేసుడు. ఏమైనా ఆధ్యాత్మికంగా ఫోటో జీవితం కూడా ఆధ్యాత్మిక అనేది ఆశ్రమాలు తెలియదు, ఏ జపాలు చేయాలని తెలియదు, ఏం తెలియదు. ఏమనంటే క్రిస్టియన్ దాన్ని పెళ్లి చేసుకుంటాడు, హిందూ సోమాసం తినండి. ఎట్లాంటితో వానికి ఏమవుతుందని? పూర్వజన్మలు ఏమైనా తపా చేస్తే వాని శరీర కణాలు ఎట్టుంటాయి? అంత మురిగిపోయి సీకిపోయి పాడుపడ్డట్టుంటాడు. వాని పాత ఫోటోలు తీయాలి. చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడు సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు పాత ఫోటోలు ఎట్లయితే ఎడతారు అట్లా. వేరే వాళ్ళు అవయవాలు కొట్టేసి జాతకాలు కొట్టేస్తే ఇద్దరు అట్లా నిరూపిస్తానంటే నిరూపిస్తాను. టీవీలో నిరూపిస్తాను చాలా దేశాల వాళ్ళతోని, భారతదేశం వాళ్ళతోని. వాని కళ్ళెట్టుంటే తర్వాత కళ్ళెట్లా మారుతాయి? సినిమాలో వాళ్ళవి, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంట్లో వాళ్ళ అవయవాలు ఎట్లుంటే తర్వాత అట్లా అవయవాలు ఎట్లా మారుతాయి? తపస్సులు చేసిన వాళ్ళకే మారాయి. వీళ్ళకి ఎట్లా మారుతాయి? బూతు సినిమాలు నటిస్తారు, తపస్సులు తెలియదు, జపం ధ్యానం తెలియదు, పుస్తకాలు చదవరాదు, పుస్తకాలు చదవలేరు, ఆశ్రమాలు కూడా పెట్టలేరు. అన్ని అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తుంటారు, గేలి చేస్తుంటారు, సినిమా సెక్స్ వర్కర్లాగా వాడుతుంటారు. దేశం మొత్తం చెడగొట్టే బ్లూ ఫిల్మ్లు తీస్తుంటారు, డ్రగ్స్ సినిమాలు తీస్తారు, హెయిరోయిన్ కోకెన్ స్మగ్లింగ్ సినిమాలు తీస్తారు. ఇట్లాంటి వాళ్ళకి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? హిందూ మతాన్ని నిషేధించిన ప్రతి ఒక్కటి సినిమాలాగా పెట్టి తీస్తారు. చాలా మందికి హిందూ మత గ్రంథాలను నిషేధించిన ఏమోకుల్లో తెలియదు కాబట్టి వీళ్ళు సినిమాలు తీస్తే కథ నాకు దిశలు అనుకుంటారు. నరకానికి పోతారు, లక్షల కోట్ల సంవత్సరాలు నరకం లేచి గోలిస్తారంటే వీళ్ళకి తపస్సులు చేసిన వైబ్రేషన్ వస్తుందా? వీళ్ళకు ఇట్లాంటి పేడుగాలకు తపస్సులు చేసిన వైబ్రేషన్ వస్తుందా?
సొంతం పంది పేదలాగా గొర్రె పేదలాగా ఉండి తర్వాత స్టైల్గా ఎట్లా మారుతారంటే జాతకాలు కొట్టేయాలన్నట్టు. లక్షల కోట్ల జన్మలు తపస్సు చేసిన జాతకం కొట్టేసి 700 కోట్ల మంది దాదాపు 500 కోట్ల మంది నింపుకున్నారు 2002 నుంచి. సాయిబాబా అనే గుట్టం దగ్గరికి చాలా మంది వస్తారన్నట్టు. 100 దేశాల నుంచి ఒక ప్లాన్ ప్రకారం వస్తుంటారు అన్నట్టు, ట్రస్ట్ అని. వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ లాభాలుగా మార్చుకొని హిందూ మతం శరీర కన్నాలు వాళ్ళకి ఎట్లా వస్తాయో చెప్పాలి. క్రిస్టియన్ వాళ్ళకు హిందూ మతానికి సంబంధించిన తపస్సు చేసిన తపశక్తి ఎట్లా వస్తుంది. 20 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఏం రానట్టు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది కొత్తగా దొంగతనంగా కొట్టేసి వస్తుంది. ప్రాణికి రేకి లాంటివి నేర్చుకొని వాళ్ళ మత లాభాలుగా మార్చుకొని వాళ్ళు దేవుళ్ళు అనుకొని తిరుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు మీ ఇంట్లో వచ్చి పండాలని చాలా గుర్ర పొలం తీసుకొచ్చి ఇంట్లో పండ పెడతారు. సినిమా గాలను సీరియల్ గాను పేపర్ గాలను రోడ్ల మీద పెట్టున్న రాజకీయ నాయకులను తీసుకొచ్చి యేసుక్రీస్తులని వాళ్ళ లాభాలుగా మార్చుకుంటూ అంటారు. వేరే దేశంలో రావద్దు, టీవీల పేపర్లో కూడా రావద్దు అన్నట్టు వాళ్ళ గురించి. క్షుద్ర శక్తులు ప్రియతాత్మలు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో బండ పెడతా అంటారు. అంటే చనిపోయిన శవాలను తీసుకొచ్చి ఇంట్లో బండ పెట్టి అవి బతుకునేని వాటితో శారీరక సంబంధం పెట్టుకుంటూ అంటారు. చచ్చిపోయిన శవాలకట సినిమా గాళ్ళు పుట్టిల్లట, సీరియల్ వాళ్ళు పుట్టిల్లట. మొత్తం కాలాజాదు సినిమా టాకీస్ వాళ్ళు అంతే మొత్తం బయట చెప్తారు. వాళ్ళు 2009 నుంచి 2022 వరకు ఏమేం చేసి వాళ్ళ పని చేసేవాళ్ళు వాళ్ళ ఓనర్ గారు వాళ్ళ ఫోన్లు మొత్తం తీసి ఇంటే తెలుస్తుంది ఏమేం చేసేవాళ్ళు ఎక్కడ పోతారో వాళ్ళ సొక్కం క్యారెక్టర్ లేదని. వాళ్ళకు ఉన్నటువంటి పైసలు వచ్చి సినిమా టాకీస్లు ఎట్లా నడుతున్నాయి. 50 మంది లేని సినిమా టాకీస్ 15 రోజులు సినిమాలు ఎట్లా నడిపిస్తాలని అన్ని జిల్లాలో ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులని. మళ్ళీ సినిమా టాకీస్లు డెవలప్ ఎట్లయితాయి. 2 కోట్లు ఇచ్చే సినిమాకి 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఎట్లా ఇస్తాలని ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులని. ఇండియన్ ఎయిర్లైన్స్ టాటా ఎయిర్లైన్స్ లాగా ఎట్లా మారింది. సాయిబాబా గారు టాటా ఓడు సాయిబాబా దగ్గర పోతాడు. ఉన్నటువంటి వారికి దేవుళ్ళలాగా ఎట్లా కనబడ్డాడు సాయిబాబా గారు. వాళ్ళ రహస్యాలని తెలిసినాయి. 93 6 మర్డర్ చేయించండి. నేను ఈనాడు పేపర్ సాక్షి పేపర్ ఎక్కడెక్కడ చెప్తే తెలుసుకున్నాడు వాడు. సాయిబాబా గారిని వాళ్ళు కలుస్తారు. తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ టాటా ఎయిర్లైన్స్ లాగా మారుతుంది. నరేంద్ర మోడీ సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం దివాలా దించి వాళ్ళకి ఇస్తారన్నట్టు. బోఫోర్స్ కుంభకోణం కూడా మొత్తం వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూటమి లేకుంటే ఒక డిస్కషన్ చేసుకొని ఒక ఒప్పందానికి వస్తారన్నట్టు. మా కేసులు మీరు వదిలేయాలి, మీ కేసులు మేము వదిలేస్తాం, కానీ టీవీలో చెప్పట్లా ప్రచారం చేసుకొని ఎన్నికల లాభం పొందుతాం అంతవరకే అని ప్రచారం చేస్తారు. ఈడీ కేసులు ఉంటాయి, అన్ని కేసులు ఉంటాయి. కేసీఆర్ గారు ఈడీ కేసు బీడీ కట్ట అది ఇదని ఏమంటాడు వాడు పిచ్చోడు. వేరే వాళ్ళు కూడా నాకు సేమ్ అట్లాంటి మాటలు వాళ్ళని ఫోన్ల మీద పొరలు పెట్టి నోట్లకి మనుషులను పంపించి చెగుళ్ళు మొత్తం నల్లబెట్టేట్ చేసారు. పళ్ళు వంకర టింకర్లు చేసారు. మొత్తం పళ్ళలో పాకుర్లు పెట్టి పాకుర్లు తిని నా పళ్ళు మొత్తం డిఎన్ఏతో నా పళ్ళు పీకేసి పళ్ళలాగా అన్నట్టు వెరైటీ పెడతారు అన్నట్టు. పళ్ళు అంటే టీత్ అన్నట్టు. ఎవడో బుడ్డ దిగిన పిచ్చకాయలు ఉండి తీసుకొచ్చి లక్షల కోట్ల జన్మల పాపతో కొడితే శ్రీరంగ హాస్పిటల్ తీసుకుపోయి నా తోళ్ళని బిగించి వాడిని తీసుకొచ్చి శక్తులతో తిరిగిండట. వాడు మేక తలకాయలు గొర్రె తలకాయలు కప్పుని ఒక సుంటవాడు. వానికి ఆస్తులు ఏ వాటలేదు. ఎవడో వాడు పేరు అట సెల్వని కొట్టంగాడు వాడు. వాడిని తీసుకొచ్చి అన్నం కూరలు పెట్టి నింపుతా అంటారు. లక్షల కోట్ల జన్మల పాపంతో పుట్టింటాడు వాడు. అవయవాల లోపాలతో అవిటితనంతో పుట్టింటాడు. కళ్ళు దాగుడు సారా దాగుడు గుడుంబ దాగుడు దేనికి పనికిరానుడు వాడు. వాడిని తీసుకొచ్చి వాడిని ఇల్లు అనుకొని నింపుతుంటాడు. ఆ గోపిగాడు, కిషన్ గాడు, ఇంకెవడెవడు వచ్చి బట్టలు ముగిలిగాడు, కైలాసం గాడు, వాడిని చాలా సుట్టంగాలు బాసని గాళ్ళు అందరూ వచ్చి ఘోరమైన రోగాలు పాపాలతో ఉంటాడు. వానికి ఏం రాదు. ఏదైనా పుస్తకం కొంటే ఆ పుస్తకంలో ఇంకో పుస్తకంలో రాసి నేను పుస్తకాలన్నీ రాసింది అంటాడు వాడు. ఘోరమైన రోగాలు పాపాలతో ఉంటాయి. వానికి ఆపరేషన్లు కూడా జరుగుతాయి. వానికి 3వ పిల్లం అన్నట్టు బాసానని సూర్య అని. టీబీ రోగం ఉంటుంది, అల్సర్ ఉంటుంది, ప్రోస్టేట్ వ్యాధి ఉంటుంది వానికి. బట్టల రామసాయి గాడు అని 10 నిమిషాలు కూడా సరిగ్గా కూర్చోలేడు వాడు. కళ్ళ ఆపరేషన్, మెదడు ఆపరేషన్, పిచ్చల ఆపరేషన్ అని. వానికి ఏ పుస్తకాలు రావు. వానికి ఏం నేర్పాడు. అచలబోదంటే ఏం లేదంటాడు. ఏం లేనికి ఇవన్నీ ఎట్లా వెళ్తాయి. 3వ తరగతి చదివి హోమియోపతి వైద్యం చేసిన వాడు. వాడిని తీసుకొచ్చిన ఇంటి మీద ప్రయోగించి వీళ్ళు అందరినీ మిస్సాలు. వాడిని పుట్టినోళ్ళదట, వాళ్ళ పుట్టినోళ్ళదట. ఆ విటితనంతో పుట్ట పిచ్చకుంటాడు. కళ్ళు 1 సెంటీమీటర్ కూడా కనబడే వానికి. వాని దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా 5-6 కూడా వస్తారు. వాళ్ళు కూడా వేస్ట్ కాదు. వాళ్ళు ఇవ్వని తెలియరు. అంతా తాగుబోతుగాళ్ళు తింటారు. వేరేటోళ్ళ జాతకాలు కొట్టేసి సూక్ష్మ శరీరంతో తిరగాలనుకున్నట్టు వాని పిచ్చకుండా మొక్కలతో. వాని పిచ్చకుండా అచలబోదల సూక్ష్మ శరీరాలు ఉండే అలాగే తిరుగుతారని రాసుంటారా. గ్రహాలు ఉండే, నక్షత్రాలు, బ్రహ్మాండాలు ఉండేట కనబడి సూర్యకోళం కూడా లేదంటాడు. అట్లాంటి పిచ్చోళ్ళు వాళ్ళు, మెంటల్ గాళ్ళు. బ్రాండీలు విస్కీలు ఉంటాయి, అవి తాగుతారు. కళ్ళు తాగుతారు, సిగరెట్లు తాగుతారు. మళ్ళీ వాళ్ళకి రోగాలు ఉంటాయి, బీపీలు, షుగర్లు, టీబీలు ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్లు ఇచ్చుకోవాలి. వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టారు. వేరేటోళ్ళకి మాత్రం గ్రహాలు ఉండే, నక్షత్రాలు, బ్రహ్మాండాలు ఉండే, అచలబోధ ఉండే, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఉండే అన్నట్టు. వీళ్ళు పాపం చేస్తుంటారు కాబట్టి నరకానికి పోతారు. కాబట్టి గ్యారెంటీగా నరకానికి పోతారు. కాబట్టి లేదని చెప్తే నరకానికి బోరు కావచ్చు అని ఒక ఫీలింగ్ అన్నట్టు. నాస్తికుల కన్నా ఘోరం అన్నట్టు. నాస్తికులు భూగోళం ఉన్నదంటారు. గ్రహాలు, నక్షత్రాలు, బ్రహ్మాండాలు ఉన్నాయంటారు. ఆక్సిజన్ ఉన్నట్టు. వీళ్ళు అట్లాంటివి కూడా లేవంటారు. అంటే మొత్తం ఖరాబ్ అయిపోయింది అన్నట్టు మెదడు. అందుకని వాడిని మెదడు కట్ చేసి ఆపరేషన్ చేస్తారు లైఫ్ లైన్ హాస్పిటల్ మెంటల్ గానికి. వాని పుట్టినోళ్ళు కూడా వాడు పిచ్చకుండా అని చెప్పలేక స్టైల్ గుండి అచలబోధ చేసింది అది అని చెప్పి ఒకసారి 30 ఏళ్ళ క్రితం గోసి కట్టి ఊరు మొత్తం చెప్తారు. ఏ అచలబోధలో ఏళ్తాండు పీకుతాండు వాడని. మెదడు కట్ చేసి ఆపరేషన్ చేసి వానికి
ఘోరమైన పాపాలు రోగాలతో పుట్టిన క్షుద్రశక్తి వాడు, ప్రేతాత్మగాడు వాడు. కాలాజాదు కనికట్టు బాణమతి విద్యలు చేసి 30 సంవత్సరాలు బట్టి వేరే వాళ్ళు జాతకాలు కొట్టేసి బతుకుతా అంటారు వాళ్ళు. క్షుద్రశక్తులు, ప్రేతాత్మలు వాళ్ళు. వాళ్ళ ఫోన్ కాల్స్ అనేది ఇస్తే తెలుస్తుంది. టైలర్ పద్మ, గుర్రం, మిషన్ గుట్ట, సుధాకర్ గాడు, ప్రకాష్ గాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. గోపిగాడు, కిషన్ గాడు, కైలాసం గాడు, వీళ్ళందరూ ఫోన్ కాల్స్ 20 సంవత్సరాలు బట్టి తీస్తే మొత్తం బయటకు వెళ్తారు రహస్యాలు. పుట్టబట్టి పోతే ఏమేమి ఫోన్లు చేస్తారు, కైలాసం గాడు ఎవరు